మమ్మీ ఎందుకు ఏడుస్తున్నావు? డాడీ ఇక రాడా? అదేం లేదు నాన్న, డాడీ తప్పకుండా వచ్చేస్తారు. సార్ ఏమాయా విక్షపతి సార్ ఫ్రీగా నిల్చోవా? ఆ ఎమ్మెల్యే గారి పేపర్స్ ఇచ్చావా? తెచ్చాను సార్, ఇక్కడే ఉన్నాయి. ఇలా ఇవ్వు. ఏంటయ్యా గడ్డం? సార్ మొక్కుబడి సార్. పో. సార్ మిమ్మల్ని కలవడానికి బయట ఒకరు వచ్చారు సార్. ఏంటంట? ఆమె భర్త కనిపించడం లేదంట సార్, మీతో చెప్పడానికి వచ్చింది. ఆ మాత్రం దానికి నాతో చెప్పడం ఎందుకయ్యా? బయట రైటర్ లేడా? వెళ్ళి రైటర్ దగ్గర కంప్లైంట్ ఇవ్వను. సార్ తను మార్నింగ్ నుంచి ఇక్కడే ఉంది సార్, మీరే ఏదైనా హెల్ప్ చేస్తారని చెప్పి తను వెయిట్ చేస్తుంది. అయితే నువ్వు ఓపెన్ చేయ. సార్ అర్జెంటుగా మార్కెట్కి వెళ్ళి 2 పండు నిమ్మకాయలు, పసుపు, కుంకుమ, అగరబత్తీలు, 2 కొబ్బరికాయలు తీసుకొని రా. నువ్వు వచ్చేలోపు ఇక్కడ ముగ్గేసుకొని కూర్చుంటా. నువ్వు రాగానే అంజనం వేసి మధ్యాహ్నం వరకు ఆమె మొగుడు ఎక్కడో కనిపెట్టి తీసుకొచ్చి ఆమె చేతులు పెడదాం. ఏమంటావు? సార్ లేకపోతే ఏందయ్యా, ఉన్న పెండింగ్ కేసులు సాల్వ్ వస్తుంటే ఇప్పుడు ఆ మొగుడు తీసుకొచ్చి అమ్మడి అప్పగించాలా? మన మాంత్రికులు అనయా తూతు మాత్రం తుమ్మక మాత్రం వేసి తీసుకొచ్చి పెట్టడానికి? సార్ నేను చెప్పి చూశాను సార్, కానీ తను చిన్న బాబుతో ఏడ్చుకుంటూ ఇక్కడే కూర్చుంది సార్. అబ్బా ఏందా ఇది? సర్లే రమ్మను పో. ఎస్ సార్. రండి మేడం. నమస్తే సార్. రండి కూర్చోండి. చెప్పండి ఏంటి మీ ప్రాబ్లం? సార్ నా భర్త 2 days నుంచి కనిపించడం లేదు. ఆఫీస్కని వెళ్ళారు, మళ్ళీ రాలేదు. కాల్ చేస్తే స్విచ్ ఆఫ్ అని వస్తుంది. ఆఫీస్ ఫ్రెండ్స్కి కాల్ చేస్తే తెలియదు అంటున్నారు. నాకు చాలా భయంగా ఉంది. పేరేంటి? సుగుణ. మీ పేరు కాదండి, మీ హస్బెండ్ పేరు. సార్ భాస్కర్. ఏం చేస్తుంటారు? రియల్ ఎస్టేట్లో చేస్తుంటారు. ఆహా అలాగా. అయితే ఇంకేంటి మరి? రియల్ ఎస్టేట్లో ఒక ఫ్లాట్ 10 మందికి అమ్మడం మామూలే కదా. వాళ్ళలో ఎవరో ఒకరు ఏదో చేసి ఉంటారు. ఏదైనా బాడీ దొరికి చెప్తారండి, వెళ్ళండి. సార్ అలా అనకండి సార్. ఆయన లేకపోతే నేను నా బిడ్డ అనాథలం అయిపోతాం సార్. ఆయన లేకపోతే మేము బతకలేం సార్. సరే 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 ఏడవకండి. ముందు మీరు కంప్లీట్ డీటెయిల్స్ ఇచ్చాలండి. సార్ ప్లీజ్ సార్, మీకు దండం పెడతా, నా భర్తను కాపాడండి. ఓకే అండి, తప్పకుండా కాపాడుతాం. ముందు మీరు డీటెయిల్స్ ఇచ్చాలండి. ఏమయ్య భిక్షపతి, సార్ మేడం దగ్గర కంప్లీట్ డీటెయిల్ తీసుకో. మీరు కంప్లీట్ ఇచ్చాలండి. నా భర్తను కాపాడండి సార్, ప్లీజ్ సార్. మేడం మీరు వెళ్ళండి మేడం, మేము చూసుకుంటాం కదా, మీరు వెళ్ళండి.